సునీత విలియమ్స్ భూమిపైకి తిరిగి వచ్చేనా? కేవలం వారం రోజుల అంతరిక్ష ట్రిప్ కోసం వెళ్లిన వ్యోమగాములు 9 నెలలు అయిపోతున్నా ఎందుకు రాలేకపోతున్నారు? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఇన్ని నెలలుగా వెనక్కి రాలేకపోవడానికి కారణాలేమిటి అనే అన్ని ప్రశ్నలకు ఇక సమాధానం దొరికినట్టే. ఎందుకంటే సునీత విలియమ్స్ ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోబోతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిపై అడుగు పెట్టబోతూ ఉన్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 8 రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిపైకి తిరిగి వచ్చింది. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు సుమారు 9 నెలలు అక్కడే గడపాల్సి వచ్చింది. వాస్తవానికి జరిగిన విషయం ఏమిటంటే, అంతరిక్షానికి ఆస్ట్రోనాట్లను తీసుకువెళ్లేందుకు బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు జూన్ 5, 2024న నాసా ఓ మిషన్ను చేపట్టింది. ఇందులో మిషన్ కమాండర్గా బుచ్ విల్మోర్, పైలట్గా సునీత విలియమ్స్ స్పేస్కు వెళ్లారు. మిషన్ ప్రారంభానికి ముందు కూడా సాంకేతిక సమస్యలతో ఈ ప్రయోగం చాలాసార్లు వాయిదా పడింది. చివరకు జూన్ 5, 2024న మిషన్ స్టార్ట్ అయింది. అనంతరం స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ను అట్లాస్ రాకెట్ విజయవంతంగా అంతరిక్షానికి చేర్చింది. అప్పుడు స్పేస్ క్రాఫ్ట్ ISSతో అనుసంధానం అయ్యింది. కానీ స్టార్ లైనర్లో ఉన్న 28 థ్రస్టర్లలో 5 థ్రస్టర్లు ఫెయిల్ కావడం, హీలియం గ్యాస్ లీక్ అవ్వడంతో జూన్ 14న చేపట్టిన రీ ఎంట్రీ మిషన్ వాయిదా పడిపోయింది. అలా 8 రోజుల మిషన్ కోసమని అంతరిక్షానికి వెళ్లిన సునీత విలియమ్స్, విల్మోర్లు 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారిని తీసుకురావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ రంగంలోకి దిగింది. క్రూ 10 మిషన్ చేపట్టింది. ఈ క్రమంలో అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యింది. క్రూ 10 మిషన్లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ ఎప్పుడు అన్నది నాసా వెలువడించింది. అంతరిక్షం నుంచి వారు బయలుదేరే క్రమంలో క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 మొదలవుతుంది. అనంతరం అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరుగు ప్రయాణం అవుతుంది. సాయంత్రం 5:11 భూ కక్షను దాటుకొని కిందకు వస్తుంది. సాయంత్రం 5:57 భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకుని వస్తారు. అయితే సునీత విలియమ్స్ను తీసుకుని వచ్చే స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ముందుగా సముద్ర జలాల్లోని ఎందుకు దిగుతుంది అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే భూమి మీదకు తిరిగి వస్తున్న స్పేస్ క్రాఫ్ట్ల వీడియోలు మీరు చూసినట్లయితే మండుతున్న ఒక అగ్నిగోళం భూమి మీదకు వస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వాతావరణంలోని వేడి, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్లు భూమిని చేరుకునే క్రమంలో కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో భూమిని చేరుకుంటాయి. నిమిషాల వ్యవధిలోనే స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సూల్ చుట్టూ ఉన్న గాలి కొన్ని వేల డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. చెప్పాలంటే మరుగుతున్న లావా కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. అందుకే స్పేస్ క్రాఫ్ట్లను నేరుగా సముద్ర జలాల్లోకి దించుతారు. అయితే కొన్ని నిమిషాల్లో ఆ అంతరిక్ష నౌక భద్రంగా సముద్రంలో దిగి వెంటనే పైకి తేలుతుంది. అప్పటికే అక్కడ 10 నుంచి 15 మైళ్ళ దూరంలో సహాయక చర్యల కోసం మరో నౌక సిద్ధంగా ఉంటుంది. ఈ నౌక వెంటనే స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లోని వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీసుకుని వస్తుంది. సునీత విలియమ్స్, విల్మోర్ల విషయంలో కూడా ఇదే ప్రాసెస్ జరగనుంది. అయితే మరో విషయం ఏమిటంటే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏకంగా 9 నెలలు అదనంగా ఉన్నందుకు ఈ ఇద్దరికి అదనపు వేతనంగా నాసా ఎంత చెల్లిస్తుందనే ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. సునీత విలియమ్స్, విల్మోర్లు నాసాలో GS-15 కేటగిరీకి చెందిన ఫెడరల్ ఎంప్లాయీస్. ఈ ఇద్దరి జీతం సంవత్సరానికి సుమారు 1,08,000 నుంచి 1,41,00,000 వరకు ఉంటుంది. ఈ లెక్కన ఈ 9 నెలలు ISSలో ఉన్నందుకు నాసా ఈ ఇద్దరికి 81 లక్షల నుంచి 1,05,00,000 దాకా చెల్లించాలి.
సునీత విలియమ్స్కు విల్మోర్కు మంచి అమౌంటే ముడుతుంది కదా ఇంకేం అని అనుకుంటే పొరపాటే. వాస్తవానికి ఓవర్ టైం ఉన్నందుకు నాసా సునీత విలియమ్స్ విల్మోర్లకు అదనంగా ఏమీ చెల్లించడం లేదు. అలా చెల్లించకపోగా రోజుకు $4 మాత్రమే ఈ 9 నెలల కాలానికి చెల్లిస్తుంది. అంటే రోజుకు కేవలం $347 మాత్రమే. ఈ విషయాన్ని స్వయంగా నాసా రిటైర్డ్ ఆస్ట్రోనట్ క్యాడీ కోల్మెన్ చెప్పాడు. ఈ లెక్కన సునీత విలియమ్స్ విల్మోర్లు 8 రోజులకు బదులుగా ఉన్న ఈ 287 రోజుల కాలానికి వారికి దక్కేది కేవలం $1,148 మాత్రమే. మన కరెన్సీలో $99,816. ₹1,00,000 కూడా ఈ ఇద్దరు పొందలేని పరిస్థితి. ఈ ఇద్దరు భూమికి వచ్చాక ఒక డిన్నర్ పార్టీ ఇచ్చినా ఈ ₹1,00,000 హంఫట్ అయిపోతాయి. ఏది ఏమైనా సునీత విలియమ్స్ విల్మోర్లు ఎలాంటి ఆటంకం లేకుండా సురక్షితంగా భూమిపైకి చేరుకోవాలని కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.